Hey guys, welcome back to my channel. ప్రీవియస్ వీడియోలో మనం DRDO సెప్టెమ్ నోటిఫికేషన్ అయితే వాటి గురించి క్లియర్గా చూసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం DRDOకి సెప్టెమ్ 11 అప్లికేషన్ అనేది ఫిల్ చేద్దాం. సో DRDO సెప్టెమ్ 11 అప్లై అనేది సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో సో ఫస్ట్ వెబ్సైట్ అనేది మీకు ఇలా వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. హియర్ టు అప్లై ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఒక పాపప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనేసి. సో నోటిఫికేషన్లో క్లియర్గా మనకి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు కదా, సో వాళ్ళు దాన్ని చూసుకొని ఒకసారి తర్వాత ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇంకొక పేజ్ అవుతుంది. ఇక్కడ మనకి మన యొక్క మెయిలు, ఫోన్ నెంబరు, మన యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి అప్లికెంట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వాలి. ఓకే, సో కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ నేము, ఓకే, మళ్ళీ క్యాండిడేట్ కన్ఫర్మ్ నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మొబైల్ నెంబరు, మళ్ళీ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, నెక్స్ట్ అలాగే ఈమెయిల్ ఐడి, కన్ఫర్మేషన్. సో ఇది చేసిన తర్వాత ఓటీపీ జనరేట్ చేస్తే మనకి మొబైల్కి నెక్స్ట్ అలాగే మెయిల్కి ఓటీపీలు వస్తాయి. వాటిని వెరిఫై చేయాలన్నమాట. ఓకే, జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేస్తే మొబైల్కి నెక్స్ట్ అలాగే మెయిల్కి ఓటీపీ వస్తుంది. వాటిని వ్యాలిడేట్ చేయాలి. చేసిన తర్వాత డిక్లరేషన్ అగ్రీ చేసి ఇక్కడ మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. తర్వాత మై అప్లికేషన్ మీద క్రియేట్ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కొన్ని కాలమ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిసిప్లిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఏ బ్రాంచ్ అనేది దానికి సంబంధించి. నెక్స్ట్ అలాగే పోస్ట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ అలాగే కేటగిరీ, జెండరు, క్యాస్ట్ సర్టిఫికేటు, సో ఇవన్నీ అనేటివి మీరు ఆటోమేటిక్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ ఆ నోటిఫికేషన్ ప్రకారం మీరు చదివి ఉన్నారు కాబట్టి ఎస్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు హైయర్ డిగ్రీ అనేది పర్సూయింగ్ చేస్తున్నారా, కంప్లీట్ చేశారా అనేది మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ పర్సూయింగ్ చేస్తున్నట్లయితే ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేది కూడా మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఎంటెక్, నెక్స్ట్ అలాగే పిహెచ్డి అవి ఒకవేళ చేసినట్లయితే మీరు అప్లికేబుల్ కారు అనమాట. సో వాటికి నాట్ అప్లికేబుల్ అనేసి అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డిజేబిలిటీ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకవేళ అయి ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో. నెక్స్ట్ అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకవేళ అయితే వాటి గురించి ఎస్ ఆర్ నో అనేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ అలాగే మీ యొక్క కేటగిరీ, కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే మోల్స్ అనేటివి యాజ్ పర్ SSC ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకేనా, తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి కూడా ఇవ్వాలి. ఎందుకంటే తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అమౌంట్ మీ అకౌంట్కి రీఫండ్ అవుతుంది కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రస్, నెక్స్ట్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అనేటివి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. మన యొక్క 10th క్లాసు బోర్డు, నెక్స్ట్ అలాగే స్కూల్ నేము, సబ్జెక్ట్స్, పర్సంటేజ్, మార్క్స్, టోటల్ మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. డిప్లొమా లేకపోతే BSc సో అలాగా. నెక్స్ట్ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్లో అయితే మీరు చేస్తున్నారో అది ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే ఇన్స్టిట్యూషన్ నేము, నెక్స్ట్ అలాగే మార్క్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ మార్క్స్, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ అని పెట్టి దానికి సంబంధించినది ఇవ్వాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ పోస్టింగ్ స్టేషన్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్స్ ప్రకారం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కొన్ని ఇక్కడ ఇచ్చారనమాట ప్లేసెస్. ఓకే, సో మన పోస్ట్ అనేది ఏ స్టేషన్ దగ్గర మనకు ఉండాలి అనేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ అనేది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను బెంగళూరు సో ఓకే ఫస్ట్ నేను బెంగళూరు అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో బెంగళూరు మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే అది మనకి ఆర్డర్ ప్రిఫరెన్స్కి సెలెక్ట్ అవుతుంది అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి చెన్నై, మళ్ళీ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే
సెలెక్ట్ అవుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ విశాఖపట్నం. సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఎగ్జామ్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 5 సిటీ ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టేట్లో ఒక 2-3 ఎగ్జామ్ సిటీస్ ఉంటాయి. వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇష్టం వచ్చినట్టువి ఒక 5 అనేటివి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ పేమెంట్స్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్ సెక్షన్లో మీ యొక్క ఫోటో, సిగ్నేచరు, డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో అనేది లైవ్ క్యాప్చరింగ్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఫోటో అనేది ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ సైజ్ ఇచ్చారు వాటిలోనే మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే అది తీసుకోదు. ఓకేనా. ఆ కరెక్ట్గా ఆ యొక్క సైజులోనే మీరు ఫోటోలు అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అదే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కరెక్ట్గా వాళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో ఆ పర్టికులర్ సైజులోనే మీరు డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత పక్కన వ్యూ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి అప్లోడ్ అయ్యిందా లేదా అనేసి. ఆల్ డాక్యుమెంట్స్ అనేటివి వ్యూ చేసి ఓకే అన్నీ అప్లోడ్ అయిన తర్వాత డిక్లరేషన్ అనేది క్లిక్ చేసి ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి ఫోన్పేలో నుంచి మీరు అమౌంట్ అనేది పేమెంట్ చేయవచ్చు. ఓకే. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మనకి మన యొక్క ఫోటో, సిగ్నేచర్ అనేది మనకి అప్లికేషన్ ఫామ్లో కనపడుతుంది. ఓకేనా. ప్రివ్యూ ఆప్షన్లో మనకి ఫోటో, సిగ్నేచర్ అనేది కనపడదు. పేమెంట్ చేసిన తర్వాతే మనకి మన యొక్క ప్రివ్యూలో ఫోటో, మన యొక్క సిగ్నేచర్ అనేది కనపడుతుంది. దీన్ని ప్రింట్ చేసుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ DRDO Septem 11 application form. Okay. So if you like this video, please like, share and subscribe. Share with your friends. Okay. Thank you.